మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ఝాన్సీ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. పట్టుచీరని గెలిచేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. చూద్దామా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు? హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాధమ్మ అండి. రాధమ్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్నూలు డిస్టిక్ నందికొట్కూరు మండలం నుండి. ఏం చేస్తుంటారు రాధమ్మ గారు? హౌస్ వైఫ్ అండి. భోజనం అయిందా? ఇప్పుడే అయిందండి. ఇవాళ ఏం వండారు? హలో. ఇవాళ ఏం కుక్ చేశారు? ఈ రోజా ఎగ్ కర్రీ అండ్ రైస్ చపాతీ తిన్నానండి ఇప్పుడే. ఓకే, మీకు కుకింగ్ అంటే ఇష్టమా లేకపోతే నార్మల్గా నీడ్ కాబట్టి చేస్తూ ఉంటారా? ఇష్టమే అండి, హౌస్ వైఫ్ కదా. ఇష్టమే. అయితే మీరు చేసే వంటల్లో మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? మష్రూమ్ కర్రీ. ఓ, మష్రూమ్ కర్రీయా? అందరూ బెండకాయ వంకాయ అలా చెప్తారు, మీరు మష్రూమ్ చెప్పారు. మష్రూమ్ బాగా ఇష్టం అండి. ఓకే, మరి మాకోసం ఏదైనా చక్కటి చిట్కా చెప్తారా? ఓకే, చెప్పగలనండి. చెప్పండి. మనకు ఎక్కువగా హెయిర్ ఫాల్ వస్తూ ఉంటుంది కదా. అవును. చాలా మంది ఒక ఏజ్ వచ్చాక దాని గురించి బాగా టెన్షన్ అనేది పడుతుంటారు. సో ఏ ఏజ్ లో అయినా హెయిర్ ఫాల్ గురించి టెన్షన్ పడకుండా ఉండాలి అంటే మనం 1 month కు ఒకసారి అయినా అలోవెరా అనేది అప్లై చేసుకోవాలి. అలోవెరా జెల్ ని అప్లై చేసుకోవాలి. అలోవెరాతో పాటు మెంతులు తెలుసు కదండి, మెంతులు కూడా కలిపి పేస్ట్ చేసుకొని అప్లై చేసుకుంటుంటే 1 month కు ఒక్కసారి అయినా ఈ హెయిర్ ఫాల్ అనేది మనకు తగ్గుతుంది. ఓకే, మంత్లీ ఒక్కసారైనా ఖచ్చితంగా ఈ మెంతులు అలోవెరాని మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని తలస్నానానికి ముందు అప్లై చేసుకొని కనుక మంత్లీ ఒకసారి చేస్తే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది అంటారు. అవునవునండి. ఓకే అండి, చక్కటి చిట్కా చెప్పారు. ఫస్ట్ లక్కీ కాలర్, అలాగే చక్కగా మాట్లాడారు కూడా. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. మీరు కట్టిన చీర బాగుందండి. థ్యాంక్ యూ అండి. స్కై బ్లూ అంటే ఇష్టం నాకు. ఈ బ్లూవా? అవును. ఓకే అండి, మరి మీ ఫేవరెట్ కలర్ బ్లూ ఏమైనా సహాయపడతారేమో వినవడానికి? చూద్దామా? చూద్దామండి. చాలా అడిగేస్తున్నా, మరి ఈజీగా ఉన్నాయి అడగండి. సరే, ఈజీగా ఉన్నది అడగాల? చలో అడిగేస్తా. మరి మొదట సైకిల్ ఎప్పుడు తయారు చేశారు? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. సైకిల్ ని మొదట ఎప్పుడు తయారు చేశారు? ఏ ఇయర్ లో తయారు చేశారు? ఇయర్ చెప్పండి. 1817. ఏంటండి? 1817లో తయారు చేశారా? షూరా? షూర్ అండి. లాస్ట్ 10 సెకండ్స్. రీసెంట్ గా గ్రూప్స్ కి డిఎస్సి కి ప్రిపేర్ అయినా. ఓకే, లాస్ట్ 5 సెకండ్స్ ఉంది. మరి మార్చుకుంటా అంటే మార్చుకొని చెప్పండి, లాక్ చేస్తా. లేదు, లాకా? షూరా? షూర్ అండి. ఎనీవేస్ లాక్ చేశాను. టైమ్ అప్. బట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ లక్కీ కలర్ రాధమ్మ గారే విన్ అయిపోయారు. మరి చూద్దాం నెక్స్ట్ కాలర్స్ కూడా విన్ అవుతారా లేదా, అలాగే వాళ్ళు ఎలాంటి మంచి చిట్కాలు చెప్తారు, పాటలు పాడతారో చూద్దాం. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుజాత అండి. సుజాత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి కాలక్షేపానికి టైం దొరుకుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తూ ఉంటానండి, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో పని చేస్తూ టీవీ చూస్తూ ఉంటారు. అవునండి. సినిమాలు అంటే ఇష్టమా? లేదండి. అసలు తక్కువ సినిమాలు? బయటకు వెళ్ళనండి, ఎప్పుడన్నా టీవీలో వస్తే చూస్తూ ఉంటాను. టీవీలో చూస్తుంటారు. ఒక లాస్ట్ చూసిన సినిమా ఏది? అసలు చూడలేదండి, బాహుబలి చూసా ఎప్పుడో. వచ్చా, బాహుబలి చూసారు. ఇప్పట్లో పనులు మా షోలు దీనికే టైం సరిపోతుంది అంటారు.
అంతేనండి. ఓకే అండి, మరి మా కోసం ఏదైనా చక్కటి చిట్కా చెప్తారా? ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్ లో స్మెల్, అది బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి. అవును, అప్పుడప్పుడు వస్తుంటుంది. అప్పుడు ఒక బౌల్ నిండా రాళ్ళ ఉప్పు పోసి ఒక మూలకు పెడితే ఆ సాల్ట్ అంతా స్మెల్ పీల్చుకుంటుంది, వాసన రాకుండా ఉంటుందండి. ఓకే ఓకే, ఫ్రిడ్జ్ కనుక బాగా బ్యాడ్ స్మెల్ వచ్చినట్లయితే ఒక బౌల్లో రాళ్ళ ఉప్పుని ఉంచి ఒక మూలన ఫ్రిడ్జ్లో ఒక మూలన పెడితే ఆ బ్యాడ్ స్మెల్ అంతా తీసేసుకొని బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది అని అంటారు. అవునండి, ఈ చిట్కాని మీరు వాడారా ఇంట్లో? నేను రోజు పెడతానండి. రోజు పెడతారు, మంచి పని చేస్తుంది అయితే. అవునండి. ఓకే అండి, మా కోసం చక్కటి చిట్కా చెప్పారు. ఇంకా పాటలు పాడమని అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు సినిమాలే చాలా తక్కువగా చూస్తారు అన్నారు కాబట్టి చిట్కాతో సరిపెట్టేస్తున్నా. అవునండి. సరే అండి, మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే. ఓకే. తెలిసి కాయ కాస్తుంది, తెలియకుండా పువ్వు పూస్తుంది, ఏంటది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. తెలిసి కాయ కాస్తుంది, తెలియకుండా పువ్వు పూస్తుంది, ఏంటది? పొడుపు కదా అండి ఇది? పొడుపు కదా. మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 5 సెకండ్స్ కూడా అయిపోయింది, ఇంకా 15 సెకండ్స్ మాత్రమే ఉంది. ఆలోచించి చెప్పండి. తెలిసి కాయ కాస్తుంది, తెలియకుండా పువ్వు పూస్తుంది, ఏమై ఉండొచ్చు? ఆలోచించండి. అక్కడ ఏం ఆలోచించడానికి లేదండి. అసలు మామూలుగా ఎప్పుడు వినలేదు కదా ఇలాంటి పొడుపు కదా. అవునండి. కానీ చెప్పాలి మరి, ఇదే మరి ట్రిక్కీ. లాస్ట్ 4 సెకండ్స్ అండి. గుర్తు రావట్లేదా? టైమ్ అప్ అండి. సో సారీ. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. మరి ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాం. హాయ్ అండి. హాయ్ అక్క, మీ పేరు? సీమ అక్క, అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి నుంచి. ఓకే, ఏం చేస్తుంటావు సీమ? డిగ్రీ ఫైనల్ ఇయర్ అక్క. ఓకే, ఇవాళ వెళ్ళావా కాలేజ్కి మరి? ఈరోజు లీవ్ అక్క. లీవ్? ప్రోగ్రామ్ కోసం లీవ్. ప్రోగ్రామ్ కోసం లీవ్ తీసుకున్నావా? అంత ఇష్టమా నీకు పుట్టింటి పట్టు చీర అంటే? చాలా ఇష్టం అక్క. 2 months బ్యాక్ ట్రై చేస్తే గెలిచాము. ఓకే, లక్కీ డీప్ లో వెళ్ళిపోయింది అక్క. అచ్చా. ఇప్పుడు నిజం చెప్పు, లీవ్ ఎందుకు తీసుకున్నావు? పర్సనల్ వర్కే కదా? లేదక్క, ఏం లేదు. ఊరికే అన్నావాలా? సరే, మరి భోజనం అయిపోయిందా? లేదక్క, ఇంకా చేయాలి. ప్రోగ్రామ్ అయ్యాక చేద్దామని. అసలు ఎగ్జైటెడ్గా ఉన్నావు కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ కాల్ కలిసినట్టుంది నీకు. అవునక్క, మా అమ్మ ఏం చేస్తుందంటే గెలిచినామంటే పోయి చెప్పేస్తుంది, అందరికీ చెప్పేస్తుంది. ఆ వీధి ఈ వీధి ఫ్రెండ్స్ అందరికి. అరే లక్కీ డ్రాలో పోయిందనే తెలీదు. లక్కీ డిప్ లో వెళ్ళిపోతుంది కదా, వాళ్ళేమో లేదు వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళకే ఇచ్చుకుంటారు, మీరు ఊరికే కాల్ చేస్తున్నారు అనేసి వాళ్ళు అంటారన్నమాట అందరూ. అరే తెలిసి తెలియకుండా పడాల్సి వస్తుంది. ఫేస్ చిన్నగా చేసుకొని వస్తుంది అక్క. మళ్ళీ మా అమ్మ ఇట్లా చెప్పినారు రాలేదు అని. ఓకే, ఏం పర్లేదు, ఈసారి చూద్దాము. ఆల్రెడీ ఒకరు విన్ అయిపోయారు, మళ్ళీ మీరు కూడా విన్ అవుతే మళ్ళీ లక్కీ డ్రా తీయాల్సి వస్తుంది. మళ్ళీ లక్కీ డిప్ లో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో ఏమో. ఏం పర్లేదు, ఈసారి అయితే ట్రై చేయండి. డిగ్రీ చదువుతున్నా ఉన్నావు, ఏ గ్రూపు, అసలు ఏంటి నీ కోర్స్ ఏంటి? బీకామ్ జనరల్. బీకామ్ అక్క. బీకామ్ జనరల్. ఇక్కడే మీ ప్లేస్ లోనేనా, మళ్ళీ దానికోసం సపరేట్ గా? లేదక్క, మా ప్లేస్ లోనే. మీ ప్లేస్ లోనే. ఓకే, మరి చెప్పు, మామూలుగా టైం దొరికినప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటావు? సాంగ్స్ వింటూ ఉంటానక్క. సాంగ్స్ వింటూ ఉంటావు, మళ్ళీ ఇలా చెప్పేస్తే పాట పాడమని అడిగేస్తాం కదా మేము. లేదక్క, నా వాయిస్ మీరు వింటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు అసలు ఛానల్ కి రారు. అయినా సరే మీరు పాట పాడాల్సిందే. టిప్ చెప్తా. సరే, టిప్ చెప్పు. ఓకే, 2 ప్రాబ్లమ్స్ కి ఒకే టిప్ చెప్తా అక్క. సరే చెప్పు. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు కదా, గొంతు కింద గడ్డలు రావడము, దగ్గు రావడం అదంతా జరుగుతూ ఉంటుంది కదా. అవును. దానికి మళ్ళీ మన లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదక్క. రైట్. అందుకనేసి గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 4-5 డ్రాప్స్ నెయ్యి వేసుకొని తాగితే ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఏం కాదు. ఇది వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గించేస్తుంది. ఏంటి ఇది బరగడుపుని తాగాలా, లేకపోతే డేలో ఎప్పుడైనా తాగొచ్చా? డేలో ఎప్పుడైనా తాగొచ్చు, ఏం లేదు. ఓకే, గోరువెచ్చని నీళ్ళలో ఒక 2-3 స్పూన్లు కాస్త నెయ్యి వేసుకొని తాగితే. స్పూన్లు కాదక్క, డ్రాప్స్. 4-5 డ్రాప్స్. డ్రాప్సేనా? డ్రాప్స్, స్పూన్స్ వేయకూడదు.
ఓకే ఓకే ఒక 4-5 డ్రాప్స్ నెయ్యిని అలా వాటర్లో గోరువెచ్చని నీటిలో కనుక వేసుకుంటే ఈ పీసీఓడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే చిన్నపిల్లలకి ఎవరికైనా ఐస్ క్రీమ్ తినడం వల్ల దగ్గు వచ్చినా, ఏమంటారు మనకి దవడల దగ్గర అవి గుండెలాగా వచ్చినా కూడా అవన్నీ తగ్గిపోతాయి అంటారు, అంతేనా? అవునక్క. చాలో అయితే చక్కటి టిప్ చెప్పావు, పైగా చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే అక్క. చలో. రెడీ. తొడిమి లేని పండు ఆకు లేని పంట ఏంటది? తొడిమి లేని పండు ఆకు లేని పంట. హ్మ్. ఏమైనా క్లూ ఇస్తారా అక్క? ఏమైండొచ్చు ఈ పండుని? అంటే ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది. ఇది చెప్పేస్తే గనక ఈ చిట్కాని మరి మీరు మొత్తం ఆన్సర్ తెలిసిపోయిద్ది నీకు మళ్ళీ. అలా అని క్లూ ఇవ్వకపోతే ఎట్లక్క? సరే, వాతో స్టార్ట్ అవుతుంది, చెప్పు. వాతోనా? వంకాయ. వంకాయ కాదు, ఇంకా లాస్ట్ 10 సెకండ్స్ ఉంది. ఇది క్వశ్చన్ ఇంకోసారి. తొడిమె లేని పండు ఆకు లేని పంట. వెలక్కాయ. మళ్ళీ ఆలోచించి చెప్తే నేను లాక్ చేసేస్తా. లాస్ట్ 5 సెకండ్స్ మాత్రమే ఉంది. మొత్తం పోయింది, ఇది కూడా పోయినట్టే. ఇంకా థింక్ చేయరా కాస్త. ఇంకా ఏం చెప్పాలక్క? టెన్షన్ ఏం రావట్లేదు. వెలక్కాయ, వంగకాయ. చాలో టైమ్ అప్. సో సారీ, చాలా ఎగ్జైటెడ్గా కాల్ చేసావు, చాలా రోజుల తర్వాత కలిసిందని చక్కగా మాట్లాడావు, టిప్ కూడా చెప్పావు, బట్ విన్ అవ్వలేకపోయావు. ఏం పర్లేదు, నెక్స్ట్ టైం ట్రై చేయి, విన్ అవ్వడానికి కూడా ట్రై చేయి. ఇంకా లేచే కూడా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? మీనాక్షి. మీనాక్షి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్ణాటక. కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి, 4 నెలలు ఇంకా చేస్తా ఉంటాను, ఈ రోజు దొరికింది కాల్. అబ్బబ్బబ్బబ్బబ్బా, మన తెలుగు వాళ్ళే కర్ణాటకలో సెటిల్ అయ్యారా? ఏమండి? మన తెలుగు వారే కానీ కర్ణాటకలో సెటిల్ అయ్యారా? అవును, మా అత్త వచ్చి తిరుపతిలో ఉన్నారు. ఓకే. మేము ఇక్కడ ఉందాము, పని మా వాళ్ళది ఇక్కడేనే. ఓకే 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 ఓకే, దానికి ఇక్కడ ఉందాం. చాలా అందంగా కనిపిస్తా ఉంటారు. ఏంటండి? చాలా అందంగా కనిపిస్తా ఉంటారు. చాలా అందంగా కనిపిస్తున్నానంటే మరి మా టీం అలా అంతా చక్కగా రెడీ చేసింది నన్ను. శారీ కూడా బాగుంది. అరే థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు భోజమండి. ఏంటండి? భోజము అర్థం కాలేదు నాకు. భోజనం ఆయన అని అడుగుతా ఉన్నాను. భోజనం అయిందా అని అడుగుతున్నారా? నేను తిన్నానండి, మీరు తిన్నారా? ఇంకా లేదు, మీ షో చూసి. మా షో చూసే. ఇవాళ ఏం కుక్ చేశారు పోనీ? ఏమండి? ఇవాళ ఏం వండారు, ఏం కుక్ చేశారు? ఫుడ్డా? ఏం వండారు భోజనానికి? ఓకే ఓకే, సరే 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 అండి, మేము లెక్క ఇబ్బంది పెట్టను. మరి మాకోసం చక్క చిట్కా చెప్తారా? దేవేదో పాట చెప్తాను. నా గొంతు కూడా బాగలేదు, అందరూ తిస్తారు నీ గొంతు బాగలేదు అనేసి. ఓకే ఓకే ఓకే, చిట్కా కూడా చెప్పరా అయితే? దేవిస్ కావాలంటే చెప్తాను. సరే చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఓకే అండి, చక్కగా శ్లోకం అయితే పాడేశారు. అండ్ 4 నెలల తర్వాత కంటిన్యూగా కాల్స్ చేస్తూ ఉంటే ఇవాళ కలిసింది కాబట్టి చక్కటి శ్లోకం కూడా చెప్పారు కాబట్టి ఇంకా చేస్తా ఉన్నాను. అసలు 4 నెలలు గ్రేట్ అండి, అప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఇప్పుడు దొరికింది. ఫైన్. ఎనీవేస్, బాగా వస్తుందండి ప్రోగ్రామ్. బాగా నచ్చుతుందా మీకు? నచ్చింది. ఓకే అండి, సరే మరి చక్కటి ఒక శ్లోకం చెప్పారు, మాతో చక్కగా మాట్లాడుతున్నారు. కాల్ కలిసింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను. లేదో తెలియలేదు, కానీ మీతో మాట్లాడాను కదా, చాలా ఖుషిగా ఉంది. ఓ పర్లేదండి, అబ్బా నా టమ్మి నిండిపోయింది, ఇప్పుడు నేను సంతోషపడాలి అయితే. ఎనీవేస్ అండి, క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. సరే. ఓకే ఓకే, అంటే నేను చెప్పబోతున్నప్పుడు మీరు ఏదో చెప్పారు, అయిపోయింది అనుకుని నేను చెప్పాను. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమండి? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఆపేశానా? చెప్పండి. లేదు, మీరు చెప్పండి ఇప్పుడు. సరే సరే, క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయండి అయితే. ఓకేనా? ఓకే. శ్రీమద్ రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది.
శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? ఎవరై ఉంటారు? ఆలోచించి చెప్పాలి. రామాయణానికి సంబంధించి ఆల్రెడీ మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఆలోచించండి. లవకుశ ఉండాలా అనుకుంటానండి. షోరా? పక్కానా? పక్క. సరే, ఇంకా 7 సెకండ్స్ టైం ఉంది. ఆలోచించి చెప్తే నేను లాక్ చేస్తా. నేను అట్లా అనుకుంటున్నాను, లవకుశ ఉండాలా అని. ఫిక్స్ చేయనా మరి? చలో, ఫిక్స్ చేసేస్తున్నాను. ఎనీవేస్, టైమ్ అప్. బట్ విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. ఎనీవేస్ అండి, కంగ్రాచులేషన్స్. మొత్తం మీద ఇప్పటికే 2 విన్ అయిపోయారు. మరి మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే విన్ అయ్యారో తను మా స్టూడియోకి రావడం జరిగింది. పుట్టింటి పట్టు చీరని ఇక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. సో తనకి సంబంధించిన వీడియో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాన్ని పంచుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగింటి టీవీ ప్రోగ్రాం పుట్టింటి పట్టుచీర సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎంతో మంది చీరలు గెలుపొందారు. అలాంటి గెలుపొందిన ఆడపడుచుల్లో ఒకరు మనతో పాటు ఉన్నారు. నేరుగా ఆమెకే చీరను అందజేస్తున్నాం. ఆనందాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. పవర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సో మన ఆడబిడ్డని, మన తోబొట్టుని పిలవబోతున్నాను నేను. సో మన బీఆర్కే న్యూస్ స్టూడియోకి అయితే వచ్చేసారు కుమారి గారు. రండి కుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉంది మీకు? పుట్టింటి పట్టుచీర విన్ అయ్యారు. విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకేంటి విశేషాలు? అసలు ఎలా ఉంది ఏంటి అసలు? అంటే చాలా సార్లు కాల్ ట్రై చేశాను, కలవలేదు. ఇప్పుడు కాల్ కలిసింది, విన్ అయ్యాము. చాలా ఎన్నిసార్లు కాల్ చేశారు? 3 times. 3 times చేశారా? 3-4 times పైన. ఎన్ని నెలల నుంచి? 6 months, మార్చ్ నుంచి. ఓకే, మార్చ్ నుంచి కాల్ చేస్తుంటే ఈసారికి పట్టు చీర వచ్చింది అంటారు. ఓకే, నిజంగా మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. సరే, మీరు మా బీఆర్కే న్యూస్ ఆడబిడ్డ కాబట్టి మీకు ఇస్తున్నాం మేము. సరే, థ్యాంక్ యూ అండి. గిఫ్ట్ బాక్స్. ఓకే, ఇది పట్టు చూపించండి. దగ్గర రండి. ఓకే, కుమారి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు పుట్టింటి పట్టు చీర, మీరు మా ఆడబిడ్డ, ఎలా ఉంది మీకు? లైవ్ లో ఇలా రావడం చాలా హ్యాపీగా ఉందండి. సో ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి. సో మెనీ టైమ్స్ కాల్ చేశారు అంటున్నారు. చేసాం, చాలా సార్లు కలిసింది. ఇప్పుడు లక్కీగా రావడం కూడా చాలా లక్కీ. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? పల్నాడు నుంచి విప్పర్ల. పల్నాడు నుంచి విప్పర్లకు వచ్చి. ఓకే, సో చూసారు కదండి, విన్నర్ అయితే అయిపోయారు. June 19th విన్నర్ అయ్యారు. శారీస్ నిజంగా ఇస్తారు, ఏం ఫీల్ అవ్వద్దు. బాగా ఎంజాయ్గా ట్రై చేయండి కాల్స్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది చీర అందుకున్నారు మీరు? ఒకసారి మీ అభిప్రాయం కూడా మన కాలర్స్తో షేర్ చేసుకోవాలి మీరు. నేను ఇంకా శారీ రాదేమో అన్నట్టుగా ఫీల్ అయ్యాను. లక్కీగా వచ్చింది శారీ. నేను ఇక్కడికి వచ్చి లైవ్లో చెప్తున్నాను, మీరు ఇంకా కాల్స్ చేయండి, ఎంకరేజ్ చేయండి పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ని. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ చీర అయితే మీరు అందుకున్నారు. మా బీఆర్కే న్యూస్ సమర్పించినటువంటి పుట్టింటి పట్టు చీర పవర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. తప్పకుండా మీరు ఈ చీరని కట్టుకొని మాకు ఒక ఫోటో పెడితే మేము ప్రేక్షకులకు చూపిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
ఎనీవేస్ చూసారు కదా, జూన్ 19th రోజు విదైన కుమారి గారు ఫ్రమ్ పల్నాడు తను విన్ అవ్వడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. అండ్ మా పల్లవి గారు తనతో మాట్లాడి తను రిసీవ్ చేసుకొని తనకు ఆ సారె రూపంలో పెట్టి, అంటే శ్రావణ మాసం కూడా కాబట్టి అలా ఆ విధంగా శ్రావణ మాసంకి సంబంధించినట్టుగా ఆ సారెని పెట్టి ఆ చీరను అందించి తనతో కూడా మాట్లాడించడం జరిగింది. మీరు చూడొచ్చు, ఎవరైతే ఇంకెవరు డౌట్స్ ఉండొచ్చు కొంతమందికి, పుట్టింటి పట్టు చీర అంటారు, అసలు సెండ్ చేస్తారా లేదా శారీని అని. మేము ఖచ్చితంగా సెండ్ చేస్తాము. ఇప్పుడు మీరు చూసారు కదా లైవ్లో. సో ఇదన్నమాట. ఎనీవేస్ మా షోని ఇలాగే ఆదరించండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. హలో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? సమీరా అండి. సమీరా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మదనపల్లి నుంచి అక్క. ఏం చేస్తుంటావు సమీరా? ఏం లేదక్క, ఖాళీనే. ఎంసీఏ ఖాళీ? అయిపోయింది. ఏమైపోయింది? ఎంసీఏ అయిపోయింది, ఖాళీగానే ఉంటున్నా. ఓకే, మరి ఏంటి నెక్స్ట్ ఏమైనా కోర్స్ తీసుకుందామని కానీ జాబ్ ట్రయల్స్ కానీ అలా చేయట్లేదా? లేదక్క, గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతాన్నా. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావా? దేనికి అప్లై చేసావు ఈ మధ్యకాలంలో? గ్రూప్ 2 చేసినా మ్, రాలా, మళ్ళీ ట్రై చేస్తున్నా. మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నావు. సో దాంతోపాటు చదువుకుంటూ అప్పుడప్పుడు మా షో కూడా అడిక్ట్ అయిపోయారు తెలియకుండా, అంతేనా? అంతే అక్క. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు మరి మా షోని? ఓ డిసెంబర్ నుంచి అక్క, లాస్ట్. ఓకే, చదువుకుంటూనే మా షోని ఫాలో అవుతున్నావా? అంతే అక్క, మా అమ్మాయి చాలా ఇష్టం షో అంటే. ఓకే ఓకే ఓకే. అందులో వచ్చే టిప్స్ కూడా బాగా వింటుంది. ఓహా, ఫాలో అవుతారా? వినడమే కాకుండా ఫాలో అవుతుంది. ఫాలో అవుతుంది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. మరి ఇన్ జనరల్గా మా న్యూస్ ఛానల్ కూడా చూస్తూ ఉంటారా? అంటే ఓన్లీ షో కాకుండా అందులో వచ్చే లేదక్క, మీ దీంట్లో వస్తుంది కదా 8కి వస్తుంది ఏదో ప్రోగ్రామ్, అదంతా చూస్తా ఉంటుంది మా మమ్మీ. న్యూస్ చూస్తా ఉంటుంది. మీ మదర్ ఎక్కువగా న్యూస్ చూస్తారు, మీకు వీలున్నప్పుడు మా షోని, అలాగే మీకు ఏదైనా నచ్చిన షో ఉంటుందో అదొకటి మాత్రం చూస్తూ ఉంటారు. అది చూస్తాను అంతే అక్క. ఓకే ఓకే, ఫైన్. మీ మమ్మీకి చిట్కాలంటే ఇష్టం, ఫాలో అవుతుందని చెప్పారు. మరి నీకు కూడా ఏమైనా చిట్కాలు వచ్చా, చెప్తావా మా కోసం? వచ్చాక చెప్పైతే. ముల్తానీ మిట్టిలో కొంచెం పెరుగు, కొంచెం పసుపు వేసి ఫేస్ కి అప్లై చేసుకుంటూ ఉంటే డార్క్నెస్ పోతుంది అక్క. డార్క్నెస్ పోతుందా? డార్క్ సర్కిల్సా? డార్క్నెస్ పోతుంది అక్క, ఫేస్ మీద ఉన్న డార్క్నెస్ పోతుంది. కొంతమందికి చెమట వాసన వస్తుంది కదా, అవును, అది కూడా పోతుంది. అచ్చా, ముల్తాని మట్టిలో కాస్తంత పెరుగు వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ కి అప్లై చేస్తే ఆ డార్క్నెస్ మొత్తం. చిటికెడు పసుపు. పసుపువా? చిటికెడు పసుపు. ఓకే ఓకే, పెరుగుతో పాటు చిటికెడు పసుపు. ఫైన్, ఓకే. ముల్తాని మట్టి, కాస్తంత పెరుగు, చిటికెడు పసుపు అంతా వేసి పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే డార్క్నెస్ పోతుంది అని చెప్తోంది. సో ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా ఫాలో అవ్వండి. చక్కటి చిట్కా చెప్పావు. మరి నీ గొంతు స్వీట్గా ఉంది, పాట కూడా పాడతావా మా కోసం? నాకు రాదక్క. సినిమాలు చూడవా అసలు? చూసాను, బట్ నాకు పాటలంతా అంత ఇంట్రెస్ట్ లేదక్క. ఓకే ఓకే, బట్ అన్ని షోస్ మూవీస్ అలా బాగానే చూస్తావు అయితే? టీవీలో వేస్తే చూస్తాను అక్క. చలో సరే. అండ్ ఇది ఫస్ట్ టైం అని కాల్ కలవడం, ఇంతకుముందు కూడా చేసావా? ఫస్ట్ టైమే అక్క. ఫస్ట్ టైం. మీ మదర్ చేశారా ఇంతకుముందు? లేదక్క, మా మదర్కి రాదు. ఓకే, ఫైన్ ఫైన్. ఫాలో అవుతుంటారు, చూస్తుంటారు, కానీ ఇది ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అయింది. అవునక్క. ఓకే, ఫస్ట్ టైం అయినా కంగారు పడకుండా చక్కగా మాట్లాడావు అండ్ చక్కటి టిప్ కూడా చెప్పావు. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. సరే అక్క. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేమిటి? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పాలి. అడవి అక్క. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేమిటి? క్లూ అక్క. అడవి పేరు చాలా సినిమాల్లో వింటూ ఉంటావు, సాంగ్స్ లో కూడా ఈ పదం మీకు కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ 10 seconds అయిపోయింది, ఆలోచించి చెప్పాలి. ఏమైండొచ్చు ఆ అరణ్యం పేరు? అరణ్యం పేరు చిత్రకూట వనం అక్క. షోరా? అక్క, లాస్ట్ 4 seconds ఉంది. చిత్రకూట వనమే అనుకుంటాను అక్క. లాక్ చేయనా? చేసేయండి అక్క. చలో, లాక్ చేసా, బట్ రాంగ్ ఆన్సర్ రా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కాల్ చేయడానికి ట్రై చేయి. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ ఎనీవేస్ షో ఎండింగ్ టైంకి వచ్చేసింది. ఈరోజు ఎవరైతే విన్ అయ్యారో వారికి కంగ్రాచ్యులేషన్స్. ఎవరు విన్ కాలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ టైం కాల్ చేయండి, విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. సో మొత్తంగా ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ బాతో బుట్టువే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ బీఆర్కే న్యూస్. నమస్కారం.